తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసినాక కష్టపడుతున్నాం. ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. చివరికి కేరళ మంత్రి కూడా డావోస్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు. మనం ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా, అప్పుడు అడగచ్చండి. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చాడు, 8 నెలలు మేము తీసుకొచ్చాం. ఆయన తీసుకొచ్చిన కనుక 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. వీ హ్యావ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్, వీఆర్ మూవింగ్ ఎక్సెప్షనల్లీ ఫాస్ట్. ప్రజలు నిర్ణయిస్తారు, మేము కష్టపడతాం. కానీ ప్రజలు కూడా గమనించాలి, ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 5 టర్మ్లు ఇచ్చారు. గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్. ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. 5 టర్మ్స్లో their contribution to India's GDP has increased I think by almost 1.5% in 5 terms. Huge contribution. సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం. అది ప్రజలు గమనించాలి, గుర్తించాలి. ఈరోజు కేంద్రంలో 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కనుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది, పెట్టుబడులకు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయటపడగలుగుతాం, దేశం ముందరికెళ్తాం. ఎవరినండి ఎట్లా డిస్క్వాలిఫై చేస్తామండి? 60 days కంటిన్యూగా రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుందని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. మళ్ళీ ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? గుర్తించట్లేదు సార్. ఆయన రావాలి కదా, ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి? బట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు కమ్. కనీసం పులివెందల సమస్యల గురించి మాట్లాడాలి కదా. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి? ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. మళ్ళీ ఆయన మర్చిపోయారా? వాస్తవంగా నేను స్పీకర్ గారితో మాట్లాడినా స్పందిస్తాను. ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను. నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి. కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు, అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి. నేను ఒకసారి స్పీకర్ గారితో మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సబ్జెక్ట్ సార్, మీ పార్టీకి క్యాడర్కి ఆస్పిరేషన్స్ మధ్య సింక్రనైజ్ కావట్లేదు, అందులో కొద్దిగా క్యాడర్లో అసంతృప్తి ఉందన్న వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? ఎట్లా మీరు ఆస్పిరేషన్ ఫుల్ఫిల్ చేస్తారు? సార్, మీరు చూస్తే గెలిచిన రోజు దగ్గర నుంచి నేను కార్యకర్తల్ని కలుస్తున్నాను, ప్రజా దర్బార్ ద్వారా కార్యకర్తలు నేను కలుస్తున్నాను, సెకండ్ లెవెల్ లీడర్స్ని 1-on-1 నేను కలుస్తున్నాను. అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి ఉత్తమ కార్యకర్తలను కలుస్తున్నా, పార్టీ అక్కడ నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నా, వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే నీతి సంఘ ఎన్నికలు పూర్తయినాయి, స్టేట్లో కొన్ని నామినేట్ పోస్టులు పరిచేసి మిగతా పోస్టులని కూడా ఈ నెలాఖరికల్లా వీ వాంట్ టు ఫినిష్, ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి, దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులు కానీ అన్నీ మేము భర్తీ చేస్తాం. దాని తర్వాత మిగిలిన ఎవరిని ఉంటే కూడా వాళ్ళకి గుర్తిస్తాం, వాళ్ళని క్యారీ చేసే బాధ్యత మా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో గుర్తించకుండా పోతాం అనేది ఉండదు మా దగ్గర. ఈరోజు ప్యూర్ డేటా డ్రివెన్ మేము వెళ్తున్నాం. ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో బాగా పనిచేస్తారు, ఎవరు ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చారు, గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేశారు, ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేశారో వాళ్ళని మేము గుర్తిస్తున్నాం. మీరు ఇచ్చిన పోస్టులు మీరు అందరూ చూశారు. ఎవరైతే బాగా పనిచేస్తారో, పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళనే ఎన్డీఏ కూటమి గుర్తిస్తుంది. ఢిల్లీ ఎలక్షన్స్ పూర్తయిపోయి ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కూడా వచ్చి బీజేపీకి అనుకూలంగా చాలా ఫలితాలు కూడా వచ్చినాయి. సో బీజేపీ ఈసారి అధికారంలో రాబోతుంది. 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో ఉన్నారు.
సో సంకీర్ణ ప్రభుత్వం నేను ఢిల్లీ నాయకుడిని కాదు, గల్లీ నాయకుడిని చాలా స్పష్టంగా చెప్పా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి ముందర విశాఖపట్నంలో చెప్పారు, నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ, ఎన్డీఏ కైవసం చేసుకోబోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.